హాయ్ హలో నమస్తే వనకం శ్రీ అకార్ ఆదాబ్. నేను మీ ఆయుష్ రామ్. ఫ్రెండ్స్, మన తాతలు వాళ్ళ తండ్రులు ఎలా ఉండే, ఆ తరం వాళ్ళు ఎలా ఉండేది, ఏం తినేది, ఎట్లాంటి జీవితాన్ని గడిపేది, ఎలాంటి కష్టాలు పడ్డారు, ఆ తర్వాత వాళ్ళ జీవిత గమనం ఎట్లా, ఏమనుకున్నారు, ఏమైనరు, దాని తర్వాత ఎంతవరకు చదివినరు, అప్పట్లో చదువులు ఉండేటియా లేకపోతే అప్పటి పరిస్థితులు ఏంటి, ఏం తిని బతికేవారు, ఎట్లున్నారు, ఇలాంటి విషయాలు చాలా విషయాలన్నీ మన వెనకటి ముచ్చట్లో కార్యక్రమాలు తెలుసుకోవచ్చు. అందుకోసమే మేము ఇక్కడ ఈ కొత్తపల్లి ఊరికి వచ్చాం. ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు. వారి గురించి తెలుసుకుందాం అండ్ వారి వెనకటి ముచ్చట్లు, వాళ్ళు ఎట్లా బతికిర్రు, ఆ తర్వాత వాళ్ళు ఏం చేసిర్రు, ఎంతవరకు చదివారు, ఇలాంటి చాలా విషయాలన్నీ మన వెనకటి ముచ్చట్లో మనకు తెలుసుకోబోతున్నాం. చాలా రైట్, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం వెనకటి ముచ్చట్లు. అమ్మ ఏం పేరు? నా పేరు మిత్ర లచ్చవ్వ. ఏమని ఉంటుందా, 70-80 ఉంటుందా ఏజ్? 60 ఏళ్ళు దాటి ఉండొచ్చు. ఇక నేను అప్పుడు పుట్టినరోజు లేవు, రాసి పెట్టుకోలేదు కదా. పింఛన్ వస్తుందా మరి? వస్తుందా? ఎంతమంది పిల్లలు? ఇక పిల్లలు ఒక బిడ్డ అయితే లగ్నం చేసిన, బిడ్డ కాడ బిడ్డ ఉన్నది, ఒక కొడుకు, వానికి ఒక కొడుకు. చిన్నప్పుడు మరి ఎట్లున్నది, ఎంత ఎటు పోయేది, ఏం చేసేది, ఏం తినేది, ఎట్లా బతికిర్రు? ఇక బతుకుడికి ఇవే కైకిలు పూజ చేసుకుంటా బతికిన. ఎంత ఇచ్చేది కైకిలు పోతే, నీకు గుర్తుకున్నదా? ఇక అప్పుడు ఆటాన కైకిలు అప్పుడు మొదలు పెడితే ఇప్పుడు అయినా ఆటాన ఇచ్చిరా నీకు? ఆటాన కైకిలు చేసినాడు. ఆటాన కైకిలు అప్పుడు ఏం చేద్దు అంటే నాటేసుడు, ఇంకా బాయిదోడ పోయింది. బయలుదేరేదాను నువ్వు? పోయినాము, గుత్తలు పట్టు ఆయనే బయట గుత్తలు పడితే పోదు. ఇక బయలుదేరి పోయినాము. ఇక తర్వాత వ్యవసాయం చేసుకున్నాం. ఆ వ్యవసాయం కూడా అయిపోయింది, ఉన్నదా అనుకున్నాడు. ఇక అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నా బతుకు నేను పిచ్చినైనా బతుకు. ఇప్పుడు బాయిదో తోడమైతే మరి బాగానే పైసలు రావాలి కదా, మరి ఇవ్వపోదురు అప్పుడు? ఇస్తేనే బతికినాం కదా. సంపాదించినావా మరి ఏమన్నా? పంచలే, నేను 2 ఎకరాలు పోయింది. అత్తమాదం పంచింది ఉండగా దాన్ని చేంజ్ చేసినాం, కాపాడినాం. బావి మొత్తం అంతుంటే బావి తోడినాం. బావి చేయమైంది, అన్నీ అయినాక మీరే తోడుకున్నారా మీ బావి? మొత్తం అంతుండే అప్పుడు. అంటే మేము మా వాళ్ళు 3 అన్నదమ్ములు. అయితే 3 కూడా తోడినాం. తోడినాక కరెంటు పెట్టినాం, వ్యవసాయం చేసుకున్నాం. కొనొద్దు మళ్ళీ ఇప్పుడు ఎదురేకుంట అయింది. నా కొడుకు అమ్ముకున్నాడు. మరి వ్యవసాయం చేసినప్పుడు మళ్ళీ మంచిగానే ఉండే కదా వ్యవసాయం, ఎందుకు అంత బతికినాం ఆ వ్యవసాయం చేసుకొని. ఇక అంత బతికే వరకు కొడుకు లగ్గమైంది, చెప్తే తినకుండా అయిపోయింది. ఇక మొన్నది కూడా అమ్ముకున్నాడు. ఇక ఇప్పుడు ముసలోడు ట్రాక్టర్ విన పని పోయి ట్రాక్టర్ కింద పడి చచ్చిపోయాడు. అయ్యో, చచ్చిపోతే ఇక కొద్దిగా పైసలు వచ్చినాయి. ఆ పైసలు వాడుకున్నాను. నేను కొద్దిగాని బతుకుతాను గంతి. మరి మీ దేవురు, మీ తల్లిగారు దేవురు? మా తల్లిగారు పారాకుల. ఎంత దూరం ఈ నుంచి? బాగానే దూరమా ఈ నుంచి? చిత్పట అవతల సంగదాని పెద్ద మిట్టపల్లి, మంట్రాతి, తరిగొప్పలపేట అవుతారు. తరిగొప్పలు దాటినాకనా? ఇటు హుస్నాబాద్ రోడే. హుస్నాబాద్ రోడే ఇటే. ఇక ముండ్రాయి దాటినాక ఒక రాజగోపాలపేట వస్తుంది. ముండ్రాయి దాటినాకనా? ఇక ఎప్పుడు పోయేదాని, ఎప్పుడన్నా నడుచుకుంటా పోయేదానివా, ఎట్లా పోయేదాన్ని? బస్సులు నడిచినాం కానీ ఇప్పుడు బస్సులు ఉన్నాయా? అప్పుడు నడిచిపోయినాం. అప్పుడు నడిచిపోదువా తల్లిగారింటికి పోవడంటే? మళ్ళీ అప్పుడు నడిచిపోయినాం కానీ ఇప్పుడు బస్సులు ఉన్నాయి. మరి నీకు పెళ్ళైనప్పుడు ఏమన్నా పెట్టిరా వాళ్ళు? ఏం పెట్టిర్రు అంత అసలు. నువ్వేం తీసుకురాలే? ఎంత చిన్నప్పుడు పెళ్ళైంది? నేను చిన్నపిల్లకి లగ్గం చేసిర్రు. అప్పుడు మా వాళ్ళు కూడా జర అందేరే ఉండి ఎక్కువ ఏం పెట్టాలి అంత అసలే. నీకు అంటే నీకు గుర్తుకున్నదా ఎప్పుడు పెళ్ళైంది ఏందని? చిన్నపిల్ల కావచ్చు, 10 ఏళ్ళు అంతే. 10 ఏళ్ళు. నీకు అవి గుర్తుకొస్తాయి ఎప్పుడన్నా, ఏం జరిగింది ఏంది అని? నీకు ఏమన్నా గుర్తుకొస్తాయి అట్లాంటివి? ఏం గుర్తుకొస్తాయి? ఏం లేదు. ఎటన్నా పోయేది ఉంటే పెళ్ళైనాక మరి ఎటన్నా పోయిర్రా వాళ్ళ ఇంటికన్నా అప్పట్లో? ఎవరింటికి పోతాం అంటే చుట్టపల్లి ఇంటికి, వాళ్ళ ఇంటికి, వీళ్ళ ఇంటికి పిలిస్తే పోవుడు చేసుడు? పోతే చుట్టపల్లి ఇంటికి పోతు రావచ్చు. గంతే. ఆ పోవుడు కూడా నడుచుకుంటా పోడు ఎటు పోయినా. ఇక కొన్నద్దులకు బస్సులు ఉన్నాయి, కొన్నద్దులకు నడిచిపోయినాం. కానీ ఇక కొన్నద్దులు బాంబాయి కూడా పోయినాం. ఏడాది పొద్దు ఇద్దరు. ఏం చేసిరు బాంబాయిలా? సుతారు పని చేసి. నువ్వు కూడా చేసినావా? ఎంత వచ్చింది మరి అక్కడ చేసినప్పుడు? అప్పుడంతా నాకు ₹1.5 కావచ్చు, అయినాక ₹3 కావచ్చు. అబ్బా, అప్పట్లో పోతేనే అంత తక్కువ ఇచ్చిర్రా? ఓ, మరి ఏడుండేది ఆడ నీకు గుర్తుకున్నా? కంపెనీలోనే ఉన్నాం. కంపెనీలో ఉన్నారా? ఎన్ని సంవత్సరం ఉన్నారా? సంవత్సరం ఉన్నాం. ఏమనిపించింది బొంబాయి పోయినప్పుడు?
ఎట్లా అనిపించింది ఈ బొమ్మాయి చూసినప్పుడు? ఎట్లా అనిపిస్తుంది? అంటే కాదు, ఆడికేడికి ఏం తేడా ఉన్నది ఏడా? ఇదేదో ఇక్కడ బతికలేకపోతాం అని పోయినాము, 4 వద్దులు కడుపు బతికినాము, 2-3 వేలు చేత పట్టుకొని వచ్చినాం గంతే. అచ్చా, ఏమైనా ఉన్నారా మరి ఉత్తదేనా అది? ఇక వచ్చినాకనే ఎడ్ల కొని వ్యవసాయం పెట్టుకున్నాం. ఆ వరకు వ్యవసాయం లేకుండా వ్యవసాయం మొదలు పెట్టారు. ఇప్పుడే ఎదురేకుంటే అయిపోయి 2-3 వేలతో ఎడ్లు వచ్చినాయా? అప్పుడు వచ్చినాయి. ఎన్ని రోజులు బతికినాయి అవి? మంచిగానే ఉండేనా? కొన్ని వద్దులు గట్లే బతికినాకనే ఇప్పుడు మా దేశకి రావడట అయిపోయి. ఎప్పుడు మంచిగా అనిపించింది మరి నీకు? ఎన్ని రోజులు మంచిగా అనిపించింది, దాని తర్వాత ఎట్లా అనిపించింది? 10 ఏళ్ళు మంచిగా అనిపించచ్చు. దానికి సరే ఎటు పోయినా కానీ నడుచుకుంటా పోవడే, నడుచుకుంటా వచ్చుడే, అప్పుడు పని గట్ల ఉండే. ఏం తిన్నారు మరి? ఏమన్నా తిన్నట్టు ఏమన్నా గట్కనేనా? కొన్ని వదులు కట్టుకొని తిన్నాము, ఇప్పుడు అన్నం తింటాను. ఎట్లుంది మరి? అన్నం మంచిదా గట్క మంచిదా? ఇక అప్పుడు కట్టుకునే మంచిగా అనిపించింది, ఇప్పుడు అన్నమే గట్టగట్టలే ఉన్నది. ఇప్పుడు అన్నం ఎట్లా పడితే అట్లా వారెత్తుర్రు మరి. అన్నం అంటే ఇప్పుడు ఆశలు లేకుండా అయిపోయి అప్పుడు కట్టుకునే బంగారం వల్ల తిన్నాం. గదే. అమ్మా సరే, రైట్. పేరే? నా పేరు కిష్టారెడ్డి. కిష్టారెడ్డి. కాసిరెడ్డి కిష్టారెడ్డి. ఎంత ఉంటుంది ఏజ్? నేను 70 ఉండొచ్చు. 70 ఉండొచ్చు అంటే సుమారు. బర్త్డే చేసుకున్నావు ఎప్పుడన్నా? ఏ బర్త్డే మనకు అవన్నీ ఉన్నాయి ఇక. అప్పుడు బతుకుడే కష్టం ఉండే కదా. అప్పుడు పెళ్లి రోజు గుర్తుందా మరి? పెళ్లి రోజు కూడా అంటే గుర్తు లేదు ఆ టైం. ఇక మనం అట్లా రాసుకోలే. కాకపోతే మాదేమన్నా పెళ్లి పత్రికలు ఉంటే అవి ఉంటే. ఉన్నాయా పెళ్లి పత్రికలు? దొరికినాయా? ఎప్పుడు జరిగిందో ఏందో కూడా తెలియదు పెళ్ళి. తెలియదు అంటే దాదాపు నేను 70 అంటే 21 అయింది. 20 అయిందా? 21 అయింది. ఇక గట్ల లెక్క పెట్టుకోవాలి అంతే కదా. గంతే ఇక. అప్పటి నుంచి మరి ముహూర్తాలు చూసి పెట్టుడు అప్పట్లో అవేం లేవా? ఉన్నాయి. కాకపోతే ఇంత ఇంట్రెస్ట్, ఇంత ప్రేమస్ అనేది ఎప్పుడు పనికి పోవాలి. బైకాడికి పోయి పని చేసుకునే బతమన్న ఆలోచన తప్ప. సరే, పూజలు పునస్కారాలు ఓకేనే. పెళ్లి అనే వరకు పెద్దది కదా, మరి పెళ్లి చేసు అప్పుడు అంత పట్టించుకోలేదు. అయ్యగారులు వచ్చి చేసారు కదా. అయ్యగారులు వచ్చేసారు. అలా అడిగితే వెళ్తుంది, మనకేం వెళ్తుంది అప్పుడు. చిన్న పిల్లగానే ఉన్నప్పుడు అయిందేమో పెళ్లి. అదే ఇక 21 అంటే నేను ఏజ్ 21 పొజిషన్లో అయింది. అంటే ఏమైనా చదువుకున్నా మరి? చదువుడు నోటి అట్లా నేను అసంటలను చూసి ఈ అక్షరం ఏంది, ఇక కథ ఏంది అనేది దాని మీద చదువుకున్నాం. మళ్ళీ తర్వాత అప్పుడు ఈ సినిమాలు, ఈ కథలను లేవు. ఇప్పుడు పేపర్ చదువుతావా? పేపర్ చదువుతాం. అయితే మేము పశువుల కాడికి పోయింది కాసుకరానికి. బయట పోయినప్పుడు ఒక పిల్లాడు, నేను, ఇద్దరం సోపతి. అక్కడ సోపతి ఉండి ఆ పిల్లాడిని కొద్దిగా చదువు వస్తుండే. ఆ తర్వాత ఏం చేసినామంటే షోకి లెక్క వచ్చింది మాకు. ఎందుకు? ఒక రామాయణం, భగవంతుని జ్ఞానం కావాలి అనేది ఒక మనసులో పడిపోయి అప్పుడు ఆ రామాయణం పుస్తకం తీసుకొచ్చుకొని ఆ గోదలు కాసుకుంటా చదువుకున్నాం. చదువుకున్న తర్వాత ఇక మేము ఆట ఆడుకుందాం అనే జోష్ వచ్చింది అప్పుడు, ఈ సినిమా లాగా. అయితే సాంద్రేసినాం అందరూ పిల్లలను దగ్గర తీసుకున్నాం, చదువుకున్న వాళ్ళని తీసుకొని వాళ్ళ పాత్రలు ఇచ్చేసి ఒక గురువుని తెచ్చుకొని అప్పుడు రామాయణం స్టార్ట్ చేసి వేషాలు కట్టుకొని ఆట ఆడి. అప్పుడు అదే షోకు. అంటే నీకు బడికి పోయి చదువుకున్నది లేదు? పిల్లగానితో నేర్చుకున్నది. రామాయణం చదివి దాన్ని పాత్రలుగా చేసి అప్పుడు అంటే చూడాలని షోకు. ఒక 4 గంటల మీ సాంద్రేసిన మీరు ఆట ఆడుతున్నాం అంటే ఏడ ఆడేది? అక్కడ వేప చెట్టు కిందకి అందరు వచ్చి కూర్చురేదా? అందరు వచ్చి కూర్చో. ఎప్పుడెప్పుడు అంటే వారానికి ఒకసారా, నెలకు ఒకసారి? 15 రోజులకి మనకు ఎప్పుడు వీలైతే అప్పుడు. ఇప్పుడు ప్రేమస్ అనేది అట్లా ఉండే. అంటే మరి ఉత్తగా డైలాగ్ చెప్పా, మైకులు గీకులు ఏమైనా ఉండేవా? మైకులు ఫస్ట్ టైంలో అయితే సిద్దిపేట నుంచి సగం ఊరు వచ్చింది. సిద్దిపేట మమ్మల్ని చూడనీకి అంత లేటెస్ట్ గా చేసినాం. పెద్ద అదే వృక్షం ఉంటుంది చూడు, ఆ ఆంజనేయుడు పోయి వృక్షం ఎక్కడం, రాముల వారు వచ్చి ఇట్లా ఇది చేసినాము, అట్లాంటివన్నీ తీసుకున్నాం అన్నట్టు. బాగా చేసినాం. పాటలు కూడా బాగా నేర్చుకున్నాను. సినిమాల పాటలు కొన్ని. మొత్తం రామాయణం అంతా చెప్పేస్తావు, ఎక్కడ ఏమేమి ఉంటది, సుందరాకాండ ఏంది, ఏ కాండ అన్ని చెప్తారా? అంతా గుర్తుంటుందా కానీ అప్పటి వరకు అయిపోయింది అనుకోరు. అది ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు మనం చేసింది మనకే గుర్తు రాదు. ఎందుకని ఒక
అందులో అంటే ఇప్పుడు అందులో ఘట్టాలు ఉంటాయి కదా, ఇప్పుడు సీతమ్మ వారు వచ్చి రావణాసురుడు తీసుకుపోయిండు, అదే ఇవన్నీ చేసి చూపించిరా? చేసినాం, ఇవన్నీ చేసినాం. ఉమ్. వారధి కట్టినాము. మరి రావణాసురుడు ఎవరు? రావణాసురుడు కుమ్మరుల పిల్లాడు నారాయణ అని. ఆయన ఎత్తుంటున్నా మరి ఎత్తుకెత్తుంటున్నా అట్లా ఉంటా బాగా యాక్షన్ బాగా ఇష్టం. అయితే ఇప్పుడు రాముడు ఎవరు మరి? రాములు ఒక బల్జాయిన్ ఉండే, ఆయన జరిగిపోయాడు. ఆయన మొత్తం ఎంతమంది ఉంటున్నా మీ టీంలో? మా టీంలో దాదాపు 10-15 మంది దాకా ఉన్నాం. ఆడవాళ్ళు బండి అందరు మొగోళ్ళే? అందరు ముగ్గురులే. అప్పుడు అట్లా తీసుకోరాదు ఇలా. అప్పుడు సాధ్యమేది. పొడిపోయిన ఆదాయం పోతుంటేనే దాన్ని వంకర పెడతాడు, కథ చేస్తాడు. ఇంకా మనతో వాళ్ళు ఉండాలంటే కష్టం. ఇప్పుడు అంటే సినిమాలు ఎవడు పట్టించాడు, వాని భార్య ఏం తోలుకుంటాడా, ఫ్రెండ్స్లా ఇప్పుడు అది వచ్చి కూడా నేను నీతో నటిస్తాని బలవంతంగా కూడా తీసుకొని ఆయనతో నటించాలి అనుకుంటే నేను వస్తా, వాడు వద్దన్నాడు కదా, సరే అన్న వస్తే నాకు కూడా నయమే కదా అని ఆ హీరో అనుకుంటాడు, అంతే కదా. అలాగా అట్లా చేస్తుంటే అట్లుండే. ఇప్పుడేమో ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఇట్లా అయిపోయింది అంతా. అప్పుడు కోటికి లేకుండా మొక్కజొన్న గట్టుక కూడా దొరకలేదు నీకు. ఇప్పుడు అంటే అన్నం ఎక్కువ కూడా వారెత్తురు బదల్లో పోనా. అటువంటిది అప్పుడు తిందామంటే కూడా సరిగా దొరకలే. అటువంటి సిచ్యువేషన్ ఉండే. వేరే ఊర్లో ఊళ్ళల్లో కూడా పోయినాం. రంగజం పెళ్ళికి పోయినాము, సందలాపూర్ పోయినాం, గడ్చిరపల్లి పోయినాం. మిమ్మల్ని పిలిచేదా? వెళ్ళి పిలుచుకున్నారు. అంటే పైసలు ఇస్తారా ఏమన్నా వాళ్ళు? మా ఇష్టం, మా ప్రేమతోనే. అట్లా మనని చూడడానికి వచ్చినప్పుడు సిద్దిపేటలో కూడా బొర్రాన్ మనకడ ఆడినాం కొన్ని రోజులు. తర్వాత అక్కడ గవర్నమెంట్ కాలేజీ, డిగ్రీ కాలేజీ దగ్గర దవాఖాన దిక్కు ఒక ఆయన వేరే అయితే మమ్మల్ని తోలుకుపోయి మీరు ఇక్కడ ఆట ఆడాలంటే సరే అందరం కలిసి పోయినాం. పోయినా ఆయనది సిద్ధాంతం ఏంటంటే ఇగో బంద్ అంటే బంధు, ఆడమంటే ఆడాలి అంతే. ఆయన మాట అన్నాడు బంద్ చేయాలి, కథం బంద్ చేయమంటే బంద్ చేసే ఇక దానికి సాయిషి చేయడు. ఇక అటువంటి గురువు ఉంటే మాకు కూడా కోపవచ్చు. ఎందుకని ఒక మూమెంట్ వేషం కట్టిన పిల్లవాడు నేను ఎగురుతా పాడతా అని షోక్ ఉండదు అనుకో, అప్పుడు బంధు అంటే ఆయన మనసు చచ్చిపోతుంది. ఇక అక్కడ ఊలు అనేది చచ్చిపోతుంది కదా, వీడక్కడ రాదని పెద్ద ఫీల్ అయింది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన వెనకటి ముచ్చట్లో తీసుకున్న ఒక చిన్న బ్రేక్.